ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలనే కాన్సెప్ట్తో ప్రకృతి ప్యూర్ మిల్లెట్స్ ఫుడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ఒంగోలులో స్థానిక మంగమూరు డొంకర ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పాపినేని రాంబాబు, యోగయ్య చౌదరి, నాగార్జున డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ రాంప్రసాద్, వసంతలక్ష్మి తదితరులు బాగున్నారు. నమస్కారాలు. ఈరోజు కొత్తగా ప్రకృతి ప్యూర్ మిల్క్ అండ్ ఫ్రూట్స్ ఓపెన్ చేయడం జరిగింది. మంగమూరు రోడ్లో మన వాళ్ళు రాంబాబు, అదేవిధంగా యోగేష్ చౌదరి ఇద్దరు కూడా ఓపెన్ చేశారు. ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఓన్లీ మిల్కెన్స్ తోటి అన్నీ కూడా ఏదైతే ఈరోజు అందరూ కూడా కోరుకుంటున్నారు ఆరోగ్యవంతంగా ఉండాలి, ఫుడ్ కూడా రైస్ బదులు క్వాలిటీ మిల్క్తో తినాలి అని చెప్పేసి ఏదైతే డాక్టర్స్ కూడా చెప్తున్నారు, దానికి తగ్గట్టుగా మన వాళ్ళు ఇది రెస్టారెంట్ ఇది ఓపెన్ చేశారు. చాలా మంచిది. మన ఊళ్ళో ఇదే మొదటిసారిగా ఇది ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో ఇబ్బంది ఉన్నా కూడా మన ఇక్కడి నుంచి తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రత్యేకించి మన రాంబాబుకి, అదేవిధంగా యోగేష్ చౌదరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా వీళ్ళు ఒక మంచి ఉద్దేశం, మంచి సందర్భంలో పెట్టారు. అది సక్సెస్గా జరగాలని అమ్మవచ్చు వచ్చిన మన వాళ్ళందరూ కూడా, పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు కొత్తగా ప్రకృతి ప్యూర్ మిల్క్ అండ్ ఫ్రూట్స్ దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. మన మంగమూరు రోడ్లోనే కదా. మంగమూరు రోడ్లో మన వాళ్ళు రాంబాబు, అదేవిధంగా యోగేష్ చౌదరి ఇద్దరు కూడా దీన్ని ఓపెన్ చేశారు. ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఓన్లీ మిల్టెన్స్ తోటి అన్నీ కూడా ఏదైతే ఈరోజు అందరూ కూడా కోరుకుంటున్నారు ఆరోగ్యవంతంగా ఉండాలి, ఫుడ్ కూడా రైస్ బదులు క్వాలిటీ డిఫరెంట్ మిల్క్స్తో తినాలి అని చెప్పేసి ఏదైతే డాక్టర్స్ కూడా చెప్తున్నారో దానికి తగ్గట్టుగా మన వాళ్ళు ఇది రెస్టారెంట్ ఇది ఓపెన్ చేశారు. ఇది చాలా మంచిది. మన ఒంగోలులో ఇదే మొదటిసారిగా ఇది ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన ఇంట్లో ఇబ్బంది ఉన్నా కూడా మనం ఇక్కడి నుంచి తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రత్యేకించి మన రాంబాబుకి, అదేవిధంగా యోగేష్ చౌదరికి ఇద్దరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా వీళ్ళు ఒక మంచి ఉద్దేశం, మంచి సంకల్పంతో పెట్టారు. అది సక్సెస్గా జరగాలని ఆ భగవంతుడు కోరుకుంటూ, వచ్చిన మన వాళ్ళందరూ కూడా, పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇలా తీసుకుంటాను. థ్యాంక్ యూ. రైట్. ఈరోజు మన ఒంగోలులోని మంగమూరు రోడ్లో ప్రకృతి రెస్టారెంట్ అనే పేరుతో ప్యూర్ మిల్లెట్స్తో కూడినటువంటి టిఫిన్స్ వాటిని మన ఒంగోలు ప్రజానీకానికి అందజేయడం జరుగుతుంది. సో ఈ ప్రకృతి అనే పేరుతో దానికి తగ్గట్లుగానే ప్రజలందరికీ కూడా ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం, అల్పాహారం ఈ మిల్లెట్స్తో, రాగి జావా ఇట్లాంటి వాటితో చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి మొదలుపెట్టినటువంటి రాంబాబు గారు, అట్లాగే యోగయ్య చౌదరి గారిని నేను అభినందిస్తున్నాను. ఇది వ్యాపార దృష్టితో మాత్రమే కాదు, ప్రజల యొక్క ఆహారం ద్వారానే వాళ్ళ ఆరోగ్యం అనేది
పూర్తిగా డిపెండ్ అయి ఉంటుంది. సో మంచి ఆహారాన్ని ఇస్తే ఆరోగ్యం కూడా వాళ్ళకి బాగుంటుంది. సో ఒక సరైనటువంటి దృక్పథంతో ఒక మంచి ఆలోచనతో తన వ్యాపారం మొదలుపెట్టారు వాళ్ళిద్దరూ. సో వీరి యొక్క ఈ ప్రకృతి రెస్టారెంట్ ఏదైతే ఉందో ఇందులో దొరికేటటువంటి నాణ్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆస్వాదించి వారి ఆరోగ్యాలను కూడా మెరుగుపరుచుకొని ఇలాంటి మంచి ఆలోచనలతో ముందుకు వచ్చేటటువంటి ఇట్లాంటి రాంబాబు యోగయ్య చౌదరి లాంటి వాళ్ళని ప్రోత్సహించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే వీరికి కూడా నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఈరోజు ఎలాంటి ఉద్దేశాలతో అయితే మీరు ఈ హోటల్ మొదలుపెట్టారో ఇదే ఉద్దేశాన్ని కడదాకా మెయింటైన్ చేయాలి, ఇదే క్వాలిటీని మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వారిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, అలాగే నా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రకృతి మిలెట్ ఫాస్ట్ ఫుడ్స్ పేరుతో ఈరోజు మేము కొత్తగా ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి పూర్తి మిలెట్ ఫాస్ట్ ఫుడ్స్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ ఓన్లీ మిలెట్ ఫాస్ట్ ఫుడ్స్ని మేము ఈరోజు ప్రారంభించాము. ముందుగా ఈ మా ప్రకృతి మిలెట్ ఫాస్ట్ ఫుడ్స్కి ఓపెనింగ్కి విచ్చేసిన మన ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా శ్రీనాగార్జున విద్యాసంస్థల చైర్మన్ శ్రీ వీరాం ప్రసాద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా మా ప్రకృతిలో పర్టికులర్గా రైస్ ఐటమ్స్ అనేది లేకుండా, అవి లేకుండా పూర్తి చిరుధాన్యాలతో కంప్లీట్ ఓన్లీ మిల్లెట్స్ తోటి మేము అంటే రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఓదులు ఇలాంటి న్యాచురల్ ఐటమ్స్ తోటి మా దగ్గర ఉండే ఎంటైర్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ మామూలు రెగ్యులర్ ఫాస్ట్ ఫుడ్స్లో దొరికినట్లు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఇడ్లీ, దోశ, చపాతీ, వడ, పొంగల్, ఉప్మా ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ కూడా దొరుకుతుంది. బట్ స్పెషాలిటీ ఏంటంటే ప్యూర్ మిల్లెట్స్ తోటి చేస్తున్నాం. ఇవి చిరుధాన్యాలతో మాత్రమే వాడి క్వాలిటీ కలిగిన ప్రోడక్ట్ టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నాము. సో మా ఈ ప్రయత్నాన్ని అభినందించడానికి వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఒకసారి రండి, అందరూ ప్రతి ఒక్కరు విజిట్ చేయండి మా సెంటర్ని. 100% మీరు సాటిస్ఫైడ్గా, తృప్తిగా వెళ్తారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యవంతమైన జీవితం కోసం మా ఈ ప్రకృతిని మంచి ఫుడ్స్ అందించడానికని స్టార్ట్ చేశాము. సో ప్రతి ఒక్కరూ ఒక్కసారి మా ఈ బిజినెస్ యూనిట్ని ఒకసారి విజిట్ చేసేసి ఒకసారి మా ఫాస్ట్ ఫుడ్స్కి ఒకసారి వచ్చి చూసుకోండి. ఫస్ట్ చూస్తే 100% మీరు మళ్ళా రిపీట్ అవుతారు. ఆ నమ్మకం మాకుంది. థ్యాంక్స్ అండి. మాకు మా దగ్గర రాగులు, కొర్రలు, జొన్నలు, సామలు, ఓదలు ఇలాంటి ఐటమ్స్తో చేసిన ఇడ్లీ ఉంటుంది, దోశ ఉంటుంది, పొంగల్ ఉంటుంది, ఉప్మా ఉంటుంది. బట్ ఏ ఐటమ్ అయినా మిల్లెట్స్ తోటే చేస్తాం, కంప్లీట్ మిల్లెట్స్ తోటే చేస్తాం. ఇలాంటి ఫుడ్స్ ఒంగోలు ఐ థింక్ ఫస్ట్ టైం కంప్లీట్ ప్యూర్ మిల్లెట్ ఫాస్ట్ ఫుడ్స్ సెంటర్ని పెట్టడం ఒంగోలులో ఫస్ట్ టైం ఇది. సో ప్రతి ఐటమ్ ఉంటుంది, ఒకసారి విజిట్ చేయండి, 100% సాటిస్ఫైడ్గా వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.